హాయ్ ఎవ్రీబడి. ఈరోజు నేను మీ ముందుకు ఒక టాపిక్తో వచ్చాను. నా పేరు డాక్టర్ మధు ప్రభాకర్, పిల్లల వ్యాధి నిపుణుడు. మీకు ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే వ్యాక్సినేషన్. వ్యాక్సిన్ అనేది అసలు ఏం చేస్తుంది? ప్రతి శరీరంలో మనకి ఒక వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది. మన వ్యాధిలోకి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈ వ్యాధి నిరోధక శక్తి అనేది ఆ యొక్క వ్యాధితో పోరాడి ఆ యొక్క వ్యాధి యొక్క తీవ్రతను తగ్గించి మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రాణాపాయం లేకుండా కాపాడుతుంది. వ్యాక్సిన్లో మనం ఏం చేస్తామంటే అతి తక్కువ మోతాదులో ఆ పర్టికులర్ వ్యాధిని ప్రవేశపెట్టినప్పుడు శరీరం దానికి అనుగుణంగా రియాక్ట్ అయ్యి దాంతో ఫైట్ చేయడానికి సరిపడా మెటీరియల్ని తయారు చేసుకుంటుంది. ఆ విధంగా వ్యాధి నిరోధక శక్తి పెరిగి శరీరం ఆ వ్యాధి మనకి భవిష్యత్తులో ఎప్పుడైనా వచ్చినప్పుడు తట్టుకునే విధంగా రెడీగా ఉండి ఆ వ్యాధి నిజంగా వచ్చినప్పుడు ఆ వ్యాధితో పోరాడి వ్యాధి యొక్క తీవ్రతను తగ్గిస్తుంది. ఇది ఒక విధంగా ఎలాంటిదంటే వ్యాధి నిరోధక శక్తికి ఆల్రెడీ ఒక శక్తి ఉంటుంది, కానీ అది తనకి ఎప్పుడూ తెలియని ఒక వ్యాధి వచ్చినప్పుడు చాలా విపరీతంగా రియాక్ట్ అవ్వడం, లేకపోతే పూర్తిగా రియాక్ట్ అవ్వలేక శరీరాన్ని బలహీనపరిచి ప్రాణాపాయ స్థితిలోకి నెట్టవచ్చు. ఇది ఒక విధంగా మనకి కరాటే వచ్చి ఉంటే బాక్సింగ్ రింగ్లోకి వెళ్ళి కరాటేతో కొద్దిసేపు మాత్రమే పోరాడగలం. బట్ బాక్సింగ్ వచ్చిన వాడు బాక్సింగ్ రింగ్లోకి వెళ్ళినప్పుడు బాక్సింగ్ని పూర్తిగా ఎదుర్కొనగలుగుతాడు. అలాగే కరాటే పర్సన్ వేరే విధానంలోకి వెళ్ళినప్పుడు కూడా ఆ ఇబ్బంది ఉంటుంది. సో ఒక కరాటే పర్సన్ అనేది కరాటే తాలూకుని ఎలాగైతే ఎదుర్కొంటాడో, బాక్సర్ ఎలాగైతే బాక్స్ని ఎదుర్కొంటాడో, శరీరం కూడా ఆ వ్యాధిని మనం ముందే ప్రవేశపెట్టినట్టయితే ఈ వ్యాక్సిన్ ద్వారా ఆ వ్యాధిని ముందే గుర్తించి దాని సరిపడా రక్షణ వ్యవస్థని సిద్ధం చేసుకొని ఆ వ్యాధి వచ్చినప్పుడు సరిగ్గా పోరాడి మన ప్రాణాన్ని కాపాడంలో ఎంతో ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.